చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రభా, మీ పరిశుద్ధమైన నామమునకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతి, మీ ఉచితమైన కృపా కనికరముల చేత ఈ 2024వ సంవత్సరంలో జనవరి మాసము మొదలుకొని నవంబర్ మాసం అంతా కూడా మమ్మల్ని మీ కాపుదల భద్రపరిచి ఆఖరి మాసమైనటువంటి డిసెంబరు మాసంలో మేము ప్రవేశించిన కొరకు మీరు మాకు అనుగ్రహించిన ఆరోగ్యం, ఆయుష్ను బట్టి, మీ కృపా కనికరాలను బట్టి, మీ దీవెనలను బట్టి మీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించచ్చు ఉన్నాను. ప్రభా, ఈ మొదటి దినమందు మీ సన్నిధిలో సమకూడి మిమ్మల్ని ఆరాధించుటకు సిద్ధపడి ఉండగా ఆత్మతోనూ సత్యముతోనూ విరిగి నలిగిన హృదయముతోనూ దీన మనస్సుతోనూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించుట మీరు మాకు నేర్పించండి. నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయుడి అని మా ప్రభా మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క క్రొత్త నిబంధనతో ఉన్నటువంటి ప్రభు మనలో మేము పాలు పొందినప్పుడు యోగ్యమైన హృదయములను మా ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మమ్మలను మేము మా ప్రభా ఒకసారి చూసుకుంటూ మీ బలలో చేయి చాచుటకు నేర్పించమని వేడుకొనుచున్నాం. అంతరంగ శుద్ధి, బహిరంగ శుద్ధి ప్రతి వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. ప్రభా, మా జీవితంలో తలంపు వలన, మాట వలన, క్రియ వలన మీకు విరోధముగా అంతరంగముగాను బహిరంగముగాను తెలిసి తెలియక చేసిన ప్రతి దోషమును క్షమించమని వేడుకొనుచున్నాము. ప్రభా, మీ పరిశుద్ధ రక్తమును ప్రతి వారిపై ఉంచి మమ్మలను ఆత్మీయంగా శుద్ధి చేయమని వేడుకొనుచున్నాం. దేవా, మీరు అక్కడ కొరకే మమ్మల్ని సిద్ధపరచండి, ఎత్తబడి ఆయతపడి దయచేయండి. తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రభు దినములో ఎక్కడెక్కడైతే ప్రపంచమంతటా ఆరాధన జరుగుచున్నవో, జరగనయ్యున్నవో అన్ని చోట్ల మీరు తోడుగొని మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అన్ని కాలంబులనున్న యెహోవా అనే కీర్తనతో పాటలు ప్రారంభం చేసుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి మొదటి పాట. అన్ని కాలంబులనున్న యెహోవాని నెన్నతరంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్ష వాసాలి సన్నుతులున్నతమయ్యుండ మున్నే నీకు అన్ని కాలంబుల నున్న యెహోవాని నెన్నతరంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. నిన్ను ప్రకటన చేయ నిఖిలాలోకములను పన్నుగా చేసిన బలుడవీవే. ఉన్నలోకంబుల నుడుగాక కరుణా సంపన్నతతో నీలో ప్రభుడవీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నున్న సర్వగుండావు నీవే. ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణమూల సన్నుతించుటకు నీ చాలుదునా. అన్ని కాలంబుల నున్న యెహోవాని
నెన్నతరంబాయో కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి పుట్టింప నీవంచు పోషింప నీవంచు ఇట్టింప నీవంచు ఈతింతును వట్టి పానికి మాలినట్టి మానవులాచి పట్టి రక్షింప బాధ్యుండవంచు దట్టమైన కృపను తరిచేర్చనాకిచి పట్టైన చేయండు ప్రభుడవంచు గట్టడ చేగాడ ముట్టుదనుగాన పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు అన్ని కాలంబులనున్నాయు నిన్నదరంబాయు కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను భూరీశుద్ధుడని పాపి నేను సారా భాగ్యుడ నీవు జగతిలో నా కన్నా దారిద్రుడే నేను తరచి చూడా సార సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతింతు నే రీతి సేవింతు నేరమెన్నకపోవ నిరనమ్మితి అన్ని కాలంబులనున్నాయో వాని నెన్నతరంబాయో కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి. హల్లెలూయా. వెలసెనులే గగనాన తూర్పు తార నిషేధరి జాములో వెలసెనులే గగనాన తూర్పు తార నిషేధిరే జాములో కురిసెనులే గగనాన ప్రేమదార రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులలో కాన వెలిగెను ప్రభు యేసు జన్మించగా కన్యకు పుట్టే నేడు పరిశుద్ధుడై దీనులు ధన్యులాయెను శుభవార్త దోతదల్పగా ఆ గల్లలే గొంతులేసెను
లోకాన రక్షణ ఆనందమే పరలోకాన సంగీతమాయనే వెలుసెనులే గగనాల తూర్పు తార నిషేధరీ జాములు తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిన్ను చూడగా బంగారు సాంబ్రాణి కోణములర్పించి నమస్కరించి పూజించిరి తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిన్ను చూడగా బంగారు సాంబ్రాణి బోళములు నర్పించి నమస్కరించి పూజించురి రారాజై రక్షకుడే మన కోసము జన్మించెనని రారాజు రక్షకుడే మన కోసం జన్మించెనని శుభవార్త దూత తెల్పగా ఆ కొల్లలే గంతులేసిని లోకాన రక్షణ ఆనందమే పరలోకన సంగీతాయనే వెలసెనులే గగనాలతో తారా నిషేధరే జాములో జగాలనే జయశీలుడేసు జీవాధిపతిగా జన్మించెనే శరీరధారై పరిశుద్ధుడేసు పశుశాలలోన పవళించెను జగనాలే జయశీలుడేసు జీవాధిపతిగా జనించెనే శరీరధారై పరిశుద్ధుడేసు పశువచాలలో పవళించెను జయ గీతము పడి కీర్తించి కొనియాడదాము జయ గీతం పాడి కీర్తించి కొనియాడదాము శుభవార్త దూత తెల్పగా ఆ కొల్లలే గంతులేసెనే లోకాన రక్షణ ఆనందమే పరలోకన సంగీతమాయనే మా పాప భారము పరిగించెనే మా దుఃఖ దోషము తొలగించెనే మన్నించి మమ్ము క్షమించెనే కరుణించి మాపై కృప చూపినే మా పాప భారము భరించెనే మా దుఃఖ దోషము తొలగించెనే మన్నించి మమ్ము క్షమించెనే కరుణించి మాపై కృప చూపెనే మనకున్న మారాజై మా మదిలో ఉదయించెనే మనసున్న మారాజై మా మదిలో ఉదయించెనే
శోభవార్తతో తెల్పగా ఆ వల్లని గంతులేసెను. లోకన రక్షణ ఆనందమే పరలోకన సంగీతమాయెను. వెలసెను లేఖనా తూర్పు తార నిషేధ జాములో. హల్లెలూయా. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్తన దివసంబు వింతగా. ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులొనరించిరి. ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులొనరించిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొన. చక్కగా బెత్లెహేమపురమున జోచిరి, కానుకలిచ్చిరి. చక్కగా బెత్లెహేమపురమున జోచిరి, కానుకలిచ్చిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు. ధన్యులగుటకు రండి వేగమే దీనులై, సర్వమాన్యులై. ధన్యులగుటకు రండి వేగమే దీనులై, సర్వమాన్యులై. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా.
తరింపను పరమరక్షకుడవతరించెను. దాపు చేరిన వారికి కడు భాగ్యము మోక్షరాజ్యము. దాపు చేరిన వారికి కడు భాగ్యము మోక్షరాజ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమీల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమీల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేలా నాకు భీతేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమీల నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు.
పంచావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమీలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. హల్లెలూయా. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. బలురాకసి వృక్షపు గాయములు, బలురాకసి వృక్షపు గాయములు ప్రేమాస్తములతో తాకు ప్రభు, ప్రేమాస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నా హృదయపు వాకిలి తీయమని పలు దినములు మంచులో నిలిచితివి. నా హృదయపు వాకిలి తీయమని పలు దినములు మంచులో నిలిచితివి. నీ శిరము వానకు తడిసినను, నీ శిరము వానకు తడిసినను. నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ పరిమళ పుష్ప సుగంధములు నారూత హృదయమును నింపినివి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారూత హృదయమును నింపినవి. ద్రాక్షారసధారల కన్న మరి, ద్రాక్షారసధారల కన్న మరి. నీ ప్రేమే ఎంతో అతి మధురం, నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ఓ ప్రియుడా అతి సుందర
సుందరుడా ధవళవర్ణుడా నాకతి ప్రియుడా ఓ ప్రియుడా నాతి సుందరుడా ధవళవర్ణుడా నాకతి ప్రియుడా వ్యసనాక్రాంతుడుగా మార్చబడి వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి నీ సొగసును నాకు నొసగితివి నీ జల్లను వృక్షపు నీడలలో నే ఆనందభరితుడనైతిని నీ జల్లను వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని బలురక్కసి వృక్షపు గాయములు బలురక్కసి వృక్ష గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు ప్రేమహస్తములతో తాకు ప్రభు నీ చల్లని వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత దైనా నింపగలారా వరదూత దైనా వరదూత దైనా వరదూత వర్ణింపగలారా పరిశుద్ధ ధనాయుక్త పరమాత్మరూపుడా పరిశుద్ధ ధనకుడా పరమాత్మరూపుడా నిరూపమ బలబుద్ధి తే ప్రభావ నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి తే ప్రభావ పరిశుద్ధ తనయుడా నరమే పదారుడా పరిశుద్ధ తనయుడా నరమే పదారుడా నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ వరములెడు నాత్మ పరిశుద్ధ మగునాత్మ వరములెడు నాత్మ పరమానంద ప్రేమ భక్తుల కెడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కెడుమా
మా జనకాకుమా ప్రాత్మాలను దేవా జనకాకుమా ప్రాత్మాలను దేవా ఘన మహిమా చెల్లును బలారా నిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును బలారా నిత్యముగా. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనకు పాప క్షమాపణ దయచేయమని వేడుకొందాము. అందరం కలిసి ఈ ప్రార్థన చెప్తాం. కనికరము గల పరిశుద్ధుడైన తండ్రి, నేను స్వాభావికముగా పాపినని నా తలంపులయందు మాటలయందు మీకు అవిధేయుడనై ఉన్నానని మీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కీడైన దానిని చేయుచు మేలైన దానిని చేయుటలో తప్పిపోతిని. ఇందు నిమిత్తమై ఎప్పటికిని నిత్యత్వమునకు మీ శిక్షకు పాత్రుడను. కానీ నా పాపములను గూర్చి నిజముగా దుఃఖించుచు నా రక్షకుడైన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచుచు ప్రభువా పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థించుచున్నాం. ప్రభువా మామోను కనికరించుము. ప్రభువా మామోను కనికరించుము. క్రీస్తు మామోను కనికరించుము. క్రీస్తు మామోను కనికరించుము. ప్రభువా మామోను కనికరించుము. ప్రభువా మామోను కనికరించుము. మన పరలోకపు తండ్రి యొక్క దేవుడు మన యందు కనికరముంచి తన ఏక కుమారుని మన పాపములకు ప్రాయచిత్త బలిగా అర్పించెను. కనుక క్రీస్తు సేవకునిగా పిలబడిన నేను ఆయన ఇచ్చిన అధికారము బట్టి మీ పాపములన్నీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున క్షమించచ్చు ఉన్నాను. ఆమె పాపములు క్షమింపబడినవన్న సమాధానముతో మనము దేవుని స్తుతించుదము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక.
నాకు సమాధానం నరుల గాయన దయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పాచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతి జయమును మనితాలంచియు నీకు మహిని మస్తుతి కృతజ్ఞతనించుచున్నాము యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము దేవుని గోరె పిల్లము మన కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకొని పోవు యేసు రక్షకు వాసిగా జనపురి పురి వైపున కూర్చున్నా యేసు మా ప్రార్థన వింటే పరిశుద్ధుడా ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలు కొడు ప్రభువు మీతో నుండుగాక నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడువును మహోన్నతుడువును సర్వలోక పరిపాలకుడైనటువంటి మా ప్రభా, మా రాజా, మా రక్షక, మీ పరిశుద్ధమైన నామనకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఉచితమైన కృపా కనికరముల చేత మమ్మల్ని అందరినీ కూడాను ఈ 2024 సంవత్సరంలో జనవరి మాసం మొదలుకొని నవంబర్ మాసం వరకు గడిచిన 11 నెలలు మీ కాపుదల్లో భద్రపరిచినది బట్టి వందనాలు. ఈ 12వ నెలలోని మొదటి దినమందు, మొదటి ఆదివారమందు మీ సన్నిధిలో సమకూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడం కొరకు మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం, ఆయుష్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు మీ సన్నిధిలో సమకూడి ప్రభా, మేము పాడిన పాటల ద్వారా మహింపరచబడ్డారు. స్తుతి ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. మా తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా
మీకు విరోధముగా మేము అంతరంగముగాను బహిరంగముగాను తెలిసి తెలియక చేసిన దోషమును క్షమించమని మీ సన్నిధిలో వేడుకున్నప్పుడు మమ్మల్ని క్షమించి మీ బిడ్డలుగా స్వీకరించారు. అందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయమందు మా ప్రభా మరి ఇంకనూ జరగని ఆరాధనతో నడిపించండి. మీరు అక్కడ కొరకై సిద్ధపరచండి. మీరు అక్కడ ఎత్తబడి జీవితం దయచి విడుకొచ్చిన మానవ పాప పరిహార నిమిత్తమై మీరు మానవుడిగా ఈ లోకములు అవతరించినటువంటి సిద్ధనాలను జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిలో మేము సమకుడు మాత్రం నడిపించమని సర్వ ప్రపంచమంతటా జరుగుతున్న ఆరాధన తోడుగుని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవడం మీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడు యుగ యుగములు జీవించచ్చు పాలించచ్చు. మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అయితే కూర్చోనండి. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయటువంటి పాఠ్యభాగాలు చదువుకున్నాం. మొదటి పాఠంగా ప్రవక్త ఇర్మియా రాసిన గ్రంథం 33వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకున్నాం. తీసిన వారు ఒకరు ముందుకు వచ్చి ఈ వచన భాగాన్ని చదవండి. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుండి ఈ విధంగా రాయబడింది. యెహోవా వాక్కు ఇదే: ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదా వారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడింది. నేటి దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మామును కనికరింపుము. నేటి దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రచిత్ర పాఠ్య భాగము కీర్తన గ్రంథము 25వ సంకీర్తన వాక్య ప్రతివాక్యంగా చదువుకుందాం. కీర్తన గ్రంథము 25వ సంకీర్తన. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనక్కుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడను యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గములను గురించి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయముల్లో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వారు కోరవలసిన మార్గమును ఆయన వానికి బోధించు. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారిని తెలియచేసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగినది. ఆయన నా పాదములను వలలో నుండి
విడిపించును. నేను ఏకాకిని బాధపడవాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపు. నా హృదయ వేదనల అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నింటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు తెచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధల నుండి ఇశ్రాయేలును విమోచింపుము. ప్రభు తన వాక్యం అందరికీ దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. నేటి దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేసిన పత్రిక పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. పిలిచిన వారు మరి ముందుకు వచ్చి వచ్చిన భాగం చదవాలి. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం ఇలాగ రాయబడి ఉంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 13 వరకు. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్ము నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చునుగాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ యెడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. నేటి దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము ఇంత పర్యంతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేటి దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము పరిశుద్ధైన లూకా వ్రాసిన సువార్త 21వ అధ్యాయము 25వ వచనం నుండి 36వ వచనం వరకు చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వచనం నుండి 36వ వచనం వరకు చదువుకుందాం. సువార్త అందరం లేచి పెడదాం. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయము 25 నుండి 36 వరకు ఇలాగ రాయబడి ఉంది. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమలు కలుగును. ఆకాశం అన్నది శక్తులు కదిలింపబడిన గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూడుచు ధైర్యము చెడి కూడుదురు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢై వచ్చుట చూతురు. ఇవి జరుగ ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలనెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకోండి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి తిరిగి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.
ఆ దినము భూమి అన్నంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోయే వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉందని చెప్పాను. నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనందరం కలిసి నికేయ విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా చెప్తున్నాం. నాతో కలిసి చెప్పండి. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును అద్వితీయునగు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడునయ్యున్నాడు. ఈయన మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మలన అవతరించి పుట్టి మనుష్యుడాయననియు పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువవేయబడి శ్రమ నొంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలొచ్చు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమ పరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునగు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకై ఒకే బాప్తిస్మమును ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. అయితే కూర్చోనండి.
యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే. హోసన్నా జయమే. హోసన్నా జయం మనకే. హోసన్నా జయం మనకే. హోసన్నా జయం మనకే. హోసన్నా జయం మనకే. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా. భయము లేదు, జయము మనదే. భయము లేదు, జయము మనదే. విజయ గీతము పాడెదము. విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే. హోసన్నా జయమే. హోసన్నా జయమనదే. హోసన్నా జయమనదే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా. యేసు గాయములు స్వస్థపరచును. యేసు గాయములు స్వస్థపరచును. రక్తమే రక్షణనిచ్చును. రక్తమే రక్షణనిచ్చును. హోసన్నా జయమే. హోసన్నా జయమే. హోసన్నా జయమనదే. హోసన్నా జయమనదే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ. హల్లెలూయా స్తుతి హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ. హల్లెలూయా మహిమా. యేసురాజు మనకు ప్రభువై. యేసురాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే. హోసన్నా జయమే.
హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభాని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంఘమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభములను తెలియచేస్తున్నాను. దేవుని ఉచితమైన కృప చేత మనమందరం కూడాను ఈ 2024వ సంవత్సరంలో మరి చివరి మాసమైనటువంటి డిసెంబర్ మాసంలోనికి ప్రవేశించాం. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం ఆయుష్ని బట్టి దేవునికి నేను ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ మాసం రాగానే మనకి గుర్తుకొచ్చేటువంటి విషయం ఏంటండి? క్రిస్మస్ వచ్చేస్తుంది. ఇక్కడ నుండి చిన్నపిల్లలేమో మాకు డ్రామా ఎప్పుడు నేర్పుతారు పాస్టర్ గారు, మమ్మల్ని ఎప్పుడు డ్యాన్సులు వేపిస్తారని అడుగుతూ ఉంటారు. ఆ తర్వాత పెద్దోళ్ళేమో పిల్లలకి బట్టలు ఎప్పుడు కొనాలి, ఏం చేయాలి అని ఆలోచన పడుతూ ఉంటారు. కనుక పొలాలు కోతకు వచ్చినాయి కాబట్టి కోత కోసుకోవాలి, కుప్పేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కొంతమందిలో ఉంటుంది. అనేకటువంటి సంవత్సరాంతాలకు వచ్చేప్పటికీ ఏం చేయాలనేటువంటి ఆలోచనలు అనేక మందికి ఉంటాయి. ప్రభునందు బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసం, ఆఖరి మాసం. కనుక మరి సంవత్సరాంతం వచ్చి మనందరం కూడాను ఈ గొప్ప సత్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అదేమిటంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మానవ పాప పరిహారం నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి విమోచకుడిగా వచ్చాడు. విమోచకుడిగా వచ్చినటువంటి ప్రభువు యొక్క విమోచన కొరకు ప్రజలు నాటి దినాల్లో ఎదురు చూశారు. కనుక ప్రజలు ఎదురు చూచినటువంటి ఆ యొక్క విమోచకుడు మన కొరకు ఏమి చేయనయ్యున్నాడు, ఆయన ఏం చేస్తాడు అనేటువంటి విషయాలను మనము ప్రతిరోజు ఉదయాన్నే మరి తెల్లవారుజామున ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియదేవులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విమోచకుడు ఎవరు అంటే దావీదు యొక్క చిగురు, నీతి చిగురు అంటున్నాడు. కనుక ఇర్మియా గ్రంథము, యెషయా గ్రంథములో, మరి జకర్యా గ్రంథములో మనం గమనించినప్పుడు ప్రవక్తలు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి, ఆయన రాజుగా రానయ్యున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి ప్రవచించారు కదా. మనం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం గమనించినట్లయితే మరి యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మాట మీరు మంచి మాట, మీ నెరవేర్పు దినములు వచ్చుచున్నవి. మంచి మాట అంటాడు. ఏమిటా మంచి మాట అంటే, ఇదిగో మీరు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, మీ కొరకు నేను ఒక నీతి చిగురు మొలిపిస్తాను, మీ కొరకు మీరు బంధకాల్లో ఉన్నారు, మిమ్ములను మరి విమోచించేటువంటి, రక్షించేటువంటి రక్షణకర్తను మీ కొరకు పంపిస్తాను. అదేవిధంగా మీరు ఒంటరిగా ఉన్నారు, మీరు విడిచిపెట్టబడినటువంటి వారుగా ఉన్నారు, మిమ్ములను మరి మీకు తోడుగా ఉండేటువంటి, మీతో ఉండేటువంటి ఒక ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తానని తండ్రి అయినటువంటి దేవుడు వాగ్దానం చేశాడు. ప్రభునందు ప్రియమిత్రులారా, ఆ వాగ్దానములు నెరవేరేటువంటి దినములు వస్తాయి. కాబట్టి ఇదంటాడు, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని తెలియజేస్తున్నాడు. ఈ మాటలు యేసుక్రీస్తు వారి పుట్టక మునుపు పలికినటువంటి మాటలు, ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నప్పుడు పలికిన మాటలు. అయితే 2024 సంవత్సరాల కిందట మానవ పాప పరిహారార్థ నిమిత్తమై దేవదేవుడి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఆయన మానవ రూపధారిగా, తండ్రి వాగ్దానము నెరవేర్చేటువంటి రక్షకుడుగా, ఆయన విమోచకుడుగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమిత్రులారా, దావీదు నీతి చిగురుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ప్రభువు ఆయన మన కొరకు ఆయన ఏం చేయాలో తన పని అంతా కూడా చేసేసాడు. రోజు మనం
యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి చెప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాడు? ఆయన కన్యగర్భములో జన్మించాడు. ఆయన బాలుడిగా ఈ లోకంలో ఎదిగాడు. 33.5 సంవత్సరాలు ఆయన మానవుడిగా భూమి మీద సంచరించి ఆయన మనందరి పాప పరిహారం కొరకు సిలువలో దేవుని గొర్రెపిల్లగా బలియాగమై ఆయన సమాధి చేయబడి 3వ దినం పునరుద్ధాడై తిరిగి లేచాడు. యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఆయన సువార్త ప్రకటిస్తూ చేసినటువంటి దినాల్లో ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి అందంగా కట్టబడినటువంటి ఆ మందిరాన్ని, ఆ యొక్క రాళ్లను గురించి యేసుక్రీస్తు వారికి తెలియజేస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఈ రాతి మీద రాయి నిలబడినటువంటి దినాలు రాబోతున్నాయి, ఇవి పడిపోతాయి అని చెప్పాడు. ఇంకా యేసుక్రీస్తు వారు ఆయన ఒంటరిగా కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి ఆయన అడిగారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 24వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూడగలుగుతాం. ఆయన ఒంటరిగా కూర్చున్న, ప్రభా ఇదిగో ఈ దేవాలయం పడగొట్టబడుతుంటున్నారు, మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు కొన్ని రాకడ గుర్తులు చెప్పాడు. అవన్నీ కూడాను జరిగేటువంటి ఒక దినం రాబోతుంది. దానిని మరి రాకడ, యేసుక్రీస్తు రెండవ రాకడ దినం అని మనం చెప్పుకుంటున్నాం. మీరు 21వ అధ్యాయంలోనే మనం చూస్తే 6వ వచనం చూసినట్టయితే, ఆయన కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పుచున్నాడు. కనుక అప్పుడు బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరగబోవు, ఇవి సూచనలేవని ఆయన అడిగారు. కనుక మొదటి రాకడ గురించినటువంటి కొన్ని సూచనలు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదిగో నేను చెప్పేటువంటి ఆ మంచి మాటలు, మీకు ఒక మంచి మాట చెప్తున్నాను, ఆ మంచి మాట నెరవేరు దినములు వచ్చుచున్నవి అని చెప్పాడు. ఆ మంచి మాట నెరవేరేటువంటి దినాలు వస్తున్నాయని చెప్పేటువంటి ఆ దినం కొరకు ప్రజలు ఎదురు చూశారు. ఆ మొదటి దినాలు వచ్చాయి. ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఆయన కన్యగర్భములో జన్మించాడు. ప్రభునందు ప్రియమైన ఆయన కొరకు ఎదురు చూసినటువంటి సిమియోను, ఆయన కొరకు ఎదురు చూసినటువంటి హన్నా, ఆయన కొరకు ఎదురు చూసినటువంటి అనేక మంది మరి భక్తులు లేఖనాలు పరిశోధన చేసుకుంటూ వచ్చేటువంటి వారందరూ కూడాను ఆయన గురించి విని చూసి ఆనందించారు, విశ్వసించి ఆయనను వెంబడించారు కదా. పేతురు దగ్గరికి ఆంధ్రేయ వచ్చాడు. ఇదిగో మేము మెస్సియాను కనుగొన్నాం అని చెప్పేసి మెస్సియాకు పరిచయం చేశాడు. బాప్తిసమిచ్చి యోహాను, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటూ ప్రజలకు యేసుక్రీస్తు వారి గురించి పరిచయం చేశాడు. క్రీస్తును ప్రియమిళ్ళరా మరి ఫిలిప్పు నతనీయులకు పరిచయం చేశాడు. ఇదిగో మేము మెస్సియాను కనుగొన్నామయ్యా, వచ్చి చూడు అంటే ఆ మెస్సియాను నతనీయులతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు మా ప్రభు అన్నాడు, ఇదిగో నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చూశానయ్యా అంటే నువ్వు యూదుల రాజు అయ్యా అంటూ యేసుక్రీస్తు వారి గురించి ఆయన చెప్పాడు. ప్రభునందు ప్రియమిళ్ళరా యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తన యొక్క మొదటి రాకడలో తాను చేయవలసిన పనులు పూర్తి చేసి ఆయన రెండవ రాకడ గురించేటువంటి విషయాలు కొన్ని తెలియజేశాడు. ఎలా ఉంటుంది అంటే, మీరు మోసపోకుండా చూసుకోండి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించినదని చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి అన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పాడు ఏంటంటే, ఇదిగో అనేకులు నేనే యేసుక్రీస్తుని, నేనే దేవుడు అని వారు వస్తారట. ఈ మధ్య ఒక క్రొత్త లేడీ యేసుక్రీస్తు వారు బయలుదేరింది తెలంగాణలో. నేను యేసయ్యనని చెప్తున్నాడు. మీరు యూట్యూబ్లో చూస్తే కనపడి ఉంటుంది కదా, చూశారు ఎప్పుడన్నా మీరు? నేనే యేసును అని చెప్తున్నాను. ఆమె కొత్త యేసు వచ్చిందయ్యా అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. మరి కొంతమంది అద్భుతాలు చేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తే చనిపోయేటువంటి వారు తిరిగి లేపబడుతున్నారు, కాబట్టి మేమే యేసులమని చెప్పేటువంటి వారు అనేక మంది వచ్చారు. కనుక ప్రభు చెప్తాడు ఏంటంటే, మీరు వాటిని గురించి మరి వింటారు కానీ వాటి మోసపోవద్దు. రెండో మాట చెప్తున్నాడు ఏంటంటే, మీరు యుద్ధముల గురించి కలహములను గురించి విన్నప్పుడు జడియకుడి, యుద్ధాల గురించి వింటున్నాం. ప్రతిసారి యుద్ధం వచ్చినప్పుడల్లా మనం భయపడుతున్నాం. ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడల్లా ప్రపంచం ఒకటే కోడే వస్తుందంటే ఏం చెప్తుందండి? 3వ ప్రపంచ యుద్ధము వస్తుందేమో, ప్రపంచ దేశాలన్నీ కూడాను ఏకమైపోతాయేమో. ఒక ప్రక్కన ఇప్పుడు ఇస్రాయేల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో
మరి ఉగ్రవాదులు హిజ్బుల్లా వాళ్ళు, ఆ తర్వాత మరి ఇరాన్ వాళ్ళు ఇస్రాయెల్ దేశం మీద బాంబులు వేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద బాంబులు వేస్తున్నారు. ఇస్రాయెల్ దేశానికి అమెరికా సపోర్ట్ చేస్తుంది, మరి ఇరాన్ దేశానికి రష్యా సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. చైనా వాళ్ళకు పక్క నుండి ముందుకు వస్తున్నారు. ఈ విధంగా మరి ప్రపంచ యుద్ధం జరుగుతుందేమో అనుకుంటున్నారు. ఇంకో పక్క నుండి మనం చూసినట్లయితే ఉక్రెయిన్ దేశానికి రష్యా దేశానికి మధ్య యుద్ధం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఒక పక్క నుండి ఒకళ్ళు సపోర్ట్ చేస్తే రష్యా వాళ్ళకి చైనా వాళ్ళు కూడా ముందు సపోర్ట్ వస్తున్నారు. రష్యా, చైనా ఈ విధంగా కొన్ని దేశాలు కలిసిపోతే అక్కడటువంటి నాటో దేశాలన్నీ కూడా ఒకటైపోతే మరి అమెరికా దేశం వీళ్ళకి సపోర్ట్ చేస్తే కొన్ని దేశాలని కలిస్తే ఏమవుతుంది? ప్రపంచ యుద్ధము వస్తుంది. ఈ ప్రపంచ యుద్ధం వస్తే గతంలో లాగా ఉండదు, ఇదంతా వినాశనమే వస్తుంది అని చెప్పేసి ప్రజలు భయపడుతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ఏంటంటే ఇవి వస్తాయి, కానీ మీరు ఏం చేయకూడదంటండి? చేయకూడదు. ఇవి మొదట జరగవలసినది, కానీ అంతం వెంటనే రాదు. ఇంకా జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాటలు మనం గమనించుకుని వచ్చినట్లయితే 25వ వచనం అంటాడు, మరియు సూర్యచంద్ర నక్షత్రములో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగును అంటున్నాడు. సూర్యచంద్ర నక్షత్రాల్లో సూచనలు కనపడుతున్నాయట. ఇప్పుడు రోజు మనం చూసినట్లయితే సూర్యుడు ఒక మండుచున్న గోళం, పెద్ద మంట అక్కడ ఉంటుంది. ఆ వేడి భూమి దాకా వస్తుంది. భూమి మీద ఉన్నటువంటి జీవచరాలు కొంచెం భద్రంగా ఉండాలని గొడుగులాగా దేవుడు సూర్యుడికి భూమికి మధ్యలో ఓజోన్ అనేటువంటి ఒక పొరను ఉంచాడు. ఈ భూమి మీద కాలుష్యం పెరిగిపోయింది, కార్బన్ పెరిగిపోయింది, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. ఎందుకోసం అంటే వాహనాల సంఖ్య పెరిగిపోయింది. ఈ వాహనాలు ఏం చేస్తున్నాయి? భూమిలో నుండి పెట్రోల్ తీశారు, పెట్రోల్ మండిస్తే దాని నుండి కార్బను వచ్చి పొగ వచ్చింది. ఈ పొగ అంతా కూడా ఏమైపోయిందంటే ఆకాశానికి వెళ్ళిపోయి ఆ ఓజోన్ పొరను చిల్లులు పెట్టిందట. ఓజోన్ పొరకే పడిందండి చిల్లులు. దాన్ని బాగు చేయటం భూమి మీద అయితే తాటాకులు కప్పుకుంటామో లేకపోతే రేకులు తెచ్చి కప్పుకుంటాం. ఆకాశంలోపై ఓజోన్ పొరను బాగు చేయటం ఎవరి చేత కాదు. అది ప్రకృతిలో దేవుడు మన కొరకు సిద్ధం చేస్తుంది, మానవుడు దాన్ని బాగు చేయలేడు. కాబట్టి ఏం చేస్తుంది అబ్బాయి, దాన్ని కొంచెం బాగు చేసుకోవాలంటే మీరేం అంటే ఇక్కడ కాలుష్యం తగ్గించుకోండి అన్నారు. ఎలా తగ్గించాలని ప్రయోగాలు చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏం చేశారు? బ్యాటరీలతో బళ్ళు నడపడం మొదలుపెట్టారు. ఈ బ్యాటరీ బండి వలన పొగ రాదు, పొల్యూషన్ తగ్గిద్ది అని చెప్పేసి తగ్గించారు. మొన్న ఈ మధ్య కరోనాలో 2 సంవత్సరాలు వాహనాలన్నీ ఆపేశారు. వాహనాలను ఆపిస్తే భూమి మీద కాలుష్యం తగ్గిపోయిందట. ఒక్కసారి మళ్ళీ వాహనాలన్నీ కరోనా తర్వాత వదిలేశారు. ఎంత భయంకరమైన కాలుష్యం వచ్చిందంటే ఢిల్లీలో దారులు కనపట్టలేదంట ముందెళ్ళే వాళ్ళకి. అందుకు ఈ మంచు కాలం కదా, ఈ మంచు కాలంలో ముందు దారి కనపడదు. ఈ పొగలు ఎక్కువ. మొన్న ఒక కారు వేసుకెళ్తుంటే ఎంత పొగ వస్తుందంటే ఆయన వెనకాల చాలా నల్లటి పొగ వస్తూ ఉంది. దాని వెనక వచ్చేటువంటి వాడి ముఖం అంతా నల్లగా అయిపోవటం, అంత పొగ. మనం కూడా రోడ్లు వేసేటప్పుడు దారు కాలుస్తున్నాం, అక్కడ కూడా పొగ వస్తుంది. అక్కడ పొయ్యి కట్టిన వానికి ముఖం అంతా నల్లగానే అయిపోతుంది. ఇంటికి వచ్చి చూసుకుంటే చొప్పెట్టి కడుపు నల్లగా వస్తూ ఉంటుంది. ఇవంతా కూడా ఏమవుతుందంటే ఇవి కాలుష్యం చేస్తున్నాయి. కనుక ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే సూర్యుడి దగ్గర మార్పులు తీసుకొస్తున్నాయట. సూర్యుడి దగ్గర మార్పులు తీసుకొస్తాయి. ఆ వేడి భూమి మీదకి ఎక్కువ రావటం వలన భూమి మీద వేడి పెరిగిపోయింది. వేడి పెరిగిపోవటం వలన భూమిలో మార్పులు వచ్చాయి. ఇక్కడ ఏమంటాడు? సూర్యచంద్ర నక్షత్రముల్లో సూచనలు కనపడతాయి. బైబిల్ రాయబడిందంటే సూర్యుడు తేజోహీనుడవుతాడు అన్నాడు. సూర్యునిలో భూమి మీద వచ్చినట్టుగానే అక్కడ కూడా భూకంపాలు వచ్చినట్టుగా అక్కడ కూడా తేడాలు వస్తున్నాయి. దానిలో కూడాను కొన్ని మార్పులు వచ్చి అక్కడ అది బర్న్ అవటం తగ్గిపోతుంది అని చెప్తున్నారు. అక్కడ రెండోది మనం చూసినట్టయితే సముద్ర తరంగముల ఘోష అంటున్నాడు. మీకు సముద్రం దగ్గరికి వెళ్తే శబ్దం వినపడుతుంది, కానీ అప్పుడప్పుడు మనకేమొస్తున్నాయి? సునామీలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయండి? సునామీలు. ఇప్పుడు తుఫానుల రేటు పెరిగిపోయింది, సునామీలు వచ్చేస్తున్నాయి. సునామీ వచ్చినప్పుడు సముద్రం భూమి మీదకి వచ్చేస్తుంది, చాలా ఊళ్ళు మునిగిపోతున్నాయి. జపాన్లో మరి ఈ మధ్య సునామీ వచ్చింది. ఆ తర్వాత థాయిలాండ్లో సునామీ వచ్చింది. ఈ విధంగా మరి చాలా చోట్ల సునామీలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడాను రాకడ సూచనలుగా మనకు కనబడుతున్నాయి. ప్రభునందు ప్రతినిధులారా,
మరి సోషల్ మీడియాలో వీటిని మనం ఎక్కువగా చూడగలుగుతున్నాం. ఈ రోజుల్లో మనం గమనించేటంటే వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయి వరదలు అంటే కొండలు మీద వరదలు వస్తున్నాయి. మొన్న ఈ మధ్య కేరళలో వయనాడ్ అనేటువంటి ప్లేస్లో పెద్ద మరి వర్షం వస్తే ఆ వర్షానికట అక్కడ ఉన్నటువంటి కొండ చెట్లన్నీ విడిపోయి ఊర్లు కొట్టుకుపోయాయి. కొన్ని వందల మంది క్షణాల్లో భూమి కింద వెళ్ళిపోయారు, జల సమాధి అయిపోయారు, కొట్టుకుపోయారు. వాళ్ళు ఇంటి పక్కనే అక్కడ ఇల్లు కట్టుకున్న కొండ మీద ఆ ఇల్లంతా కిందకి దిగొచ్చేసేసి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో వరదలు వస్తున్నాయి, కొండల మీద పర్వతాల మీద వరదలు వస్తున్నాయి. కనుక ఇంకా మనం చూసితే ఈ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి వరదలు వస్తున్నాయి. ఆ వరదలకి ఢిల్లీ, అదేవిధంగా బాంబే, చెన్నై, ఇక్కడ బెంగళూరు సిటీస్, ఇవి కూడాను సిటీస్ అన్ని మునిగిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఏం చేస్తున్నారు, అన్ని చోట్ల ప్లాస్టిక్ సిమెంట్ చేసేస్తున్నారు. నీళ్ళు భూమిలోకి పోవటంలా, ఈ భూమిలోకి పోకుండా నీళ్ళు కాలువలకు వెళ్ళాలి. ఈ డ్రైనేజీలు సరిగా లేవు. దానివల్ల ఏమైపోయిందండి, నీళ్ళన్నీ కూడా మళ్ళీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి, ఇల్లు మునిగిపోతాయి. మన పక్కన విజయవాడ కూడా మునిగిపోయింది కదా, విజయవాడలో మునిగిపోయాయి. చిట్టినగర్ అవన్నీ మనం చూస్తే చాలా ఎత్తైన ప్రదేశాలే, అవన్నీ కూడాను మునిగిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి. ఇవన్నీ కూడా రాకడ గుర్తులు మనం చూస్తున్నాం. మనం కని విరిగినటువంటి సన్నివేశాలు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభుత్వం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆకాశ శక్తులు కదిలింపబడును. కనుక లోకం మీదకి రాబోచిన వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. ప్రభునందుకున్నారా, ఈ యొక్క రాకడ గుర్తులు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించినటువంటి విషయాలు నువ్వు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూస్తే 27వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక విషయం చెప్తున్నారు. మెరుపు తూర్పున బుచ్చి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగనే మనుష్య కుమారుని రాకడయు ఉండను. ఇక్కడ ఏమంటే మనము అనుకునేటువంటి గడియలో ఆయన వస్తాడు. మనుషులు ఎదురు చూచుచూ ధైర్యము చెడి ఉంటారు. అయ్యా నీ రాకడ వస్తుందని చెప్తున్నారు కనుక రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము, రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. కనుక ఆయన ఎలా వస్తాడంటే మేఘారూఢుడై వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు, మేఘారూఢుడై వస్తాడు. కాబట్టి ఆయన కొరకు మీరు ఎదురు చూడండి, ఆయన కొరకు మీరు ఎదురు చూడండి. కాబట్టి విశ్వాసం ఏం చేయాలంటే ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొని మీ విడుదల సమీపించుచున్నదని నేర్చుకోండి. ప్రభునందు మీద క్రైస్తవులుగా ప్రభువును వెంబడించి మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఈ లోకంలో క్రైస్తవునికి శ్రమలు వస్తూ ఉన్నాయి. క్రైస్తవుల మీద మరి తిరుగుబాటుతనం చేస్తున్నారు, చర్చిని కూల్చేస్తున్నారు. క్రైస్తవుడైనందుకు మరి వారి యొక్క ఇల్లు తగలబెడుతున్నారు. తర్వాత మరి బైబిల్ తగలబెడుతున్నారు. ఇవన్నీ కూడా మన దినాల్లో మన ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి. మీరు క్రైస్తవులు అయ్యారా, అయితే మీకు రిజర్వేషన్ లేదు అంటూ రిజర్వేషన్లు క్యాన్సిల్ చేపిస్తామని చెప్పేసి ఎడిదిరిగి ఎస్సీలందరూ కూడాను మాలా మాదిగలందరూ కూడాను క్రైస్తవులు అయ్యారు. మీకు చెప్పాను నిన్న దినమందు ఎందుకు క్రైస్తవులు అయ్యారో దళితులైనటువంటిది. అయితే ఈరోజు అందరూ కూడా క్రైస్తవులు కాబట్టి ఎస్టీస్ కూడా క్రైస్తవులు అవుతున్నారు. అనేక మంది ఎరుకుల, యానాది, లంబాడి, అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకొని వారు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. రెడ్లు, కమ్మ వాళ్ళు, క్వామిటి వాళ్ళు, బ్రాహ్మణులు అందరూ కూడాను ప్రభుని వెంబడిస్తున్నారు. కనుక అందరూ ప్రభుని వెంబడిస్తుంటే మిగిలిన వారికి ఏమైపోయిందంటే మన మతం ఏమైపోవాలి, మన దేవుడు ఏమైపోవాలి, మనం చేసే ఆచారాలు ఏమైపోవాలి అంటూ ఈ సనాతన ఆచారాలు చేయాలనుకుంటూ మధ్య ఒక ఆవిడ అచ్చం బట్టలన్నీ కూడా తీసి తిరగటం మొదలుపెట్టింది కదండి. అదేమంటే నేను అఘోరా అని ఉంది. అయితే అదంతా డూప్లికేట్ అని తెలిసిపోయింది, పక్కన పడేశాను. క్రీస్తునందు బిడ్డలారా, ఇలాగూ మనుషులను మభ్యపెట్టి సమాజాన్ని పాడు చేసేవారు చాలామంది ఉంటారు. కాబట్టి విశ్వాసి ఏం చేయాలి? ప్రభు మాట్లాడే మాటలు ఎవరితో అంటే విశ్వాసతోటి. మనం ప్రభువుని నమ్ముకున్నాం, మనం ఎలా ఉండాలి అంటే మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. ఏం కావాలంటే మనకి ధైర్యం కావాలి. మొన్న ఇప్పుడు మా కోడలు రాబోయేటువంటి అమ్మాయి మీడియా వాళ్ళు ఒక చర్చి కట్టుకుంటారు వాళ్ళ ఊరిలో. అక్కడ బీజేపీ వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ చర్చి ఎందుకు కట్టుకుంటారు,
ఈ చర్చి కట్టుకో మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, చర్చి పడేయండి అని చెప్పేసి వచ్చారంట అందరూ. పెద్ద చర్చి, మన చర్చి కంటే కొంచెం పెద్ద చర్చే కట్టుకున్నారు వాళ్ళు, చక్కగా కట్టుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడాను పర్మిషన్ కోసం ఎస్పీ దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము చర్చి కట్టుకుపోయే ముందు పర్మిషన్ తీసుకున్నాం, ఈ చర్చి కట్టేటప్పుడు నేను కూడాను పంచాయతీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఈ చర్చి కట్టేటప్పుడు పంచాయతీ దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ గారికి నేను ఒక లెటర్ పెడితే పంచాయతీ బోర్డులో నంబర్లు అందరూ ఉంటారు కదా, నంబర్లు కూడా ఇక్కడ చర్చి కట్టుకోవచ్చు అని ఆమోదం చేశారు. ఆ లెటర్ నా దగ్గర ఉంది. మీకు ఎందుకు చెప్తానంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది వస్తారు, వచ్చి ఇక్కడ ఎందుకు కట్టారు, దేవుని పని ఎందుకు చేస్తున్నారు అంటూ అభ్యంతరపరిచేటువంటి వాళ్ళు వస్తారు. కాబట్టి మనం ఏం చేయాలట, మీరు వస్తున్నారని చెప్పేసి మనం ధైర్యంగా ఉండాలి. విశ్వాసం ఏం చేయాలండి, ధైర్యంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా, ఇదిగో మిమ్మల్ని సమాజ మందిరాలకు అప్పగిస్తారు. 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, మీరు 13, 14, 10వ వచనం చదవండి. 24వ అధ్యాయం 10వ వచనం. అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురు మోసపరిచెదరు, అక్రమిస్తునుంచుల చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతవరకు సహించిన వాడు ఎవడో రక్షించబడును. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై ఉంటారు. ఇంకా మనం చూస్తే ఇక్కడ ఏమంటాడు, 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుతుంది. ఎందుకు ద్వేషించబడుతున్నారు మీరు? క్రైస్తవులు ఎందుకు ద్వేషించబడుతున్నారు అంటే, మీరు అబ్బాయి తప్పు చేయొద్దురా అంటున్నారు. తప్పు చేసేవాడిని నువ్వు నాకు చెప్పేవాడు అని కొడుతున్నాను. అయ్యా నువ్వు అబద్ధం ఆడకూడదురా అని చెప్తున్నారు. నువ్వు చేసేదంతా ఎందుకు, అబద్ధం ఆడకపోతే వాడు అక్రమంగా డబ్బు సంపాదించలేడు. కనుక అక్రమంగా చేసే పనులన్నీ మోసపరచు చీకటి పనులన్నింటినీ మనం బయట పెడుతున్నాం. కాబట్టి మీరేం చేస్తున్నారు, వీళ్ళని ద్వేషిస్తున్నారు. లోకంతో కలిసి ఉండటం లేదు. ఆ రోజుల్లో భయంకరమైన ఆచారాలు ఉండేవి. ఏమిటంటే మరి మనుషులు తీసుకొచ్చి మృగాలకు వేసి అవి వాళ్ళని వేటాడుతూ ఉంటే చూసి ఆనందించేటువంటి వాళ్ళు. భయంకరమైనటువంటి ఆచారాలు ఆ రోజుల్లో ఉండేవి. వాటన్నిటిని వీళ్ళు ద్వేషించారు, అది తప్పు అని చెప్పారు. కనుక క్రైస్తవులు ద్వేషించారు. అందుకోసమే పేతురు గారు అంటాడు, మూర్ఖతమైనటువంటి ఈ ప్రజల నుండి మీరు బయటికి వచ్చి మారు మనసు పొందండి అంటాడు. చూడండి, మీరు అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు గారు సువార్త ప్రకటించిన తర్వాత అనేక మంది వచ్చి వారు హృదయంలో నొచ్చుకున్నారట. 37వ వచనం చదవండి. వారి మాటలు విని హృదయమందు నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును తడమపోసం అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు. ఇంక 40వ వచనం కూడా చదవమ్మా. ఇంకను అనేక విధుల మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించి. మూర్ఖులకు ఈ తరము వారు ఎలాంటి ఉన్నటువంటి ప్రజలు మూర్ఖంగా ఉన్నారు. మేము చెప్పిన దానికి మేము పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటారే, అంటే మేము చెప్పింది అంతే, అది తప్పైనా సరే మేము చెప్పిందే కరెక్ట్ అంటామే. దాన్ని ఏమంటారంటే మూర్ఖుడు అని ఏమన్నారంటే, ఎన్నిసార్లు చెప్పినా సరి చేసుకున్నటువంటి వాడు మూర్ఖుడు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకున్నటువంటి వాడు మూర్ఖుడు. కనుక మరి పేతురు గారు ఏమన్నాడు, మూర్ఖతనమైనటువంటి ఈ జనము నుండి మీరు వేరు చేయబడ్డారు. ఎందుకు క్రైస్తవులు ద్వేషించబడ్డారంటే, మూర్ఖతనమైనటువంటి జనం నుండి వేరు చేయబడ్డారు. అయ్యా చెట్టు దేవుడు కాదు, నువ్వు ఇంకా పర్లేదు. అటు నార్త్ ఇండియాకి వెళ్తే నాగదేవుడి చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకు దేవుడిగా పూజ చేస్తారు. ముళ్ళు చెట్టు అది తెచ్చుకొని ఇళ్ళలో పెట్టుకుంటారు. ఈ బోడో వాళ్ళు ఆ బొమ్మ దేవుడి చెట్టు, నాగదేవుడి చెట్లు అంటారే మనకి ఉండే ఆ ముళ్ళ చెట్లు, ఆ చెట్లకి వాళ్ళు పూజ చేయాలి దేవుడు వాళ్ళకి. ఇంకా మనం కొన్ని చోట్లకి వెళ్తే చేపను తీసుకొచ్చి దేవుడిగా పెట్టి పెళ్లిలో కూడా చేప దేవుని పెట్టుకుంటారు. బతికిన చేపను తీసుకెళ్ళి ఊరేగిస్తారు. ఇవన్నీ కూడా దేవుళ్ళే. మనకి ఇలాగ మనం చూసేటువంటి చాలా మనకు కనబడుతున్నాయి. కనుక ఇవన్నీ కూడాను సమాజంలో చూస్తుండగా ఇవన్నీ దేవుని సృష్టి.
ఏం చెప్తానండి? దేవుని సృష్టి. ఈ సృష్టిని చేసేటువంటి సృష్టికర్త మనం పూజ చేయాలి కానీ, ఆరాధన చేయాలి కానీ, సృష్టిని కాదు అని చెప్పిన వలన ఏం చేయబడుతున్నాం మనము? ద్వేషించబడతాం. ఎందుకు క్రైస్తవుడు ద్వేషించబడుతున్నాడంటే, సృష్టిని కాదు సృష్టికర్తను ఆరాధన చేయాలి. నేను చేసుకున్న నా యొక్క ఇమాజినేషన్ కాదు, నా ఊహను కాదు, నా ఊహతో నేనేం చేశాను? ఒక బొమ్మను చేశాను, ఇదిగో ఇది దేవుడు అని చెప్పాను. కాబట్టి అది దేవుడు కాదు, నా ఊహలో వచ్చేటువంటి దేవుడు కాదు, నన్ను సృజించేటువంటి వాడు దేవుడు. కనుక ప్రభునందు బిడ్డలారా, మన జీవితంలో అలా చేస్తున్నాం. కాబట్టి మరి మనము ఈ రాకడ దినాలు సమీపించేటప్పుడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదంటే అండి, అలసిపోకూడదు. ధైర్యము తెచ్చుకొని మన తలలెత్తుకొని విడుదల సమీపిస్తుంది. నాకు దేవుడు రాబోతున్నాడు, యేసయ్య నన్ను ఆయన పరలోక రాజ్యం తీసుకువెళ్తాడని మనం ఎదురు చూడాలట. చూడండి, మీరు గమనించినట్లయితే రోమాపత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను కొనుక్కున్నట్లు ఆ మర్మం తెలుసుకొని కోరుచున్నాను. అదేమిటంటే, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే. కనుక దీనికి వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, రాకడ గుర్తులు మనకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాయి. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోబాకండి, మా జ్ఞానం ఉంది, నాకు అన్ని విషయాలు తెలుసు, నేను బాగా చదువుకున్నాను అని అనుకోవద్దు. ఇక్కడ ఏమంటాడంటే, మీరే బుద్ధిమంతులు అనుకున్నట్లు ఈ మర్మం మీకు తెలియజేస్తుంది. ఏంటంటే, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. యెరూషలేము దేవాలయములట అన్యజనులు రానిచ్చేవాడు కదట. దేవా, నేను అన్యజనుడిగా పుట్టనందుకు నీకు వందనాలు. దేవా, నేను కుక్కగా పుట్టనందుకు నీకు వందనాలు. దేవా, నన్ను యూదుడిగా పుట్టించినందుకు నీకు వందనాలు అంటూ వారు ప్రార్థన చేస్తారట. ఎందుకోసమంటే అన్యజనులను వారు చాలా తేలిగ్గా చూశారు. అందుకోసమే అన్యజనులు అంటే సుంకరులు, అన్యజనులు అంటే సమరయులు. యేసుక్రీస్తు వారు సమరయులతో కలిసినప్పుడు, సుంకరులు కలిసినప్పుడు, ఈయన పాపులైన మనుషులతో కలిసి తిరుగుతున్నాడు అని యేసుక్రీస్తు వారిని వారు తప్పుపట్టడానికి ప్రయత్నం చేశారు. కనుక ప్రభునందు పిల్లలారా, ఇక్కడ వాక్యం రాయబడింది ఏంటంటే, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. అందరూ కూడా ఎక్కడికి రావాలి? ఇశ్రాయేలు గోత్రాలే 12 గోత్రాలే కాకుండా సర్వప్రపంచం నుండి మనమందరూ కూడాను యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించాలి. యేసుక్రీస్తు సన్నిధికి వారందరూ కూడాను రావాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. కనుక ప్రభునందు పిల్లలారా, అందరూ కూడాను అక్కడికి వచ్చి ఆ దేవాలయంలో ప్రవేశించాలి. కనుక అప్పటి వరకు ఏమవుతుందట? ఇశ్రాయేలు కఠిన మనసు వచ్చిందట. ఈరోజు ఇశ్రాయేలుని చూసి, యూదుని చూసి యేసుక్రీస్తుని నమ్ముకున్నామంటే వాడు పారిపోతాడట. ఈ మధ్య మనకి పక్కనే మండూరు, ఇక్కడ ఆలపాడు పక్కనే గురుంది. అక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఉండేటువంటి ఒక సహోదరుడు వచ్చాడు. మన తెలుగు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళు మిసైల్స్ వాళ్ళు వేస్తే ఏమంటారు, డోమ్ ఆఫ్ రాక్ మిసైల్స్ ఎదుర్కొన్నాడు. ఐరన్ డోమే వాళ్ళు మిసైల్స్ ఎదుర్కొంటున్నాడు. దాన్ని తయారు చేసే దాంట్లో సైంటిస్ట్కి ఈయన కూడా సహకార సైంటిస్ట్గా పనిచేస్తాడు. ఆయన ఏం చెప్పాడు? అసిస్టెంట్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు వాళ్ళ దగ్గర. ఆయన ఏం చెప్పాడంటే, అప్పుడు యుద్ధం వస్తుందిగా, యుద్ధ టైంలో ఇండియాకి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ సంవత్సరంలోనే, ఈ మధ్యకాలంలో ఆయన మా దగ్గరికి వచ్చాడు. మా ఫెలోషిప్కి వచ్చి పాస్టర్స్ ఫెలోషిప్లో కొద్ది నిమిషాలు మాట్లాడతానని చెప్పేసి ఆయన ఇశ్రాయేల్ దేశం గురించి చెప్పాడు. ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు గురించి చెప్తే పారిపోతారట. వారు యేసుక్రీస్తు ఇంకను రక్షణగా అంగీకరించట్లేదు వాళ్ళు. అందుకోసం వారికి కఠిన హృదయము చేయబడుతుంది. ఎందుకు కఠిన హృదయం అవుతున్నారంటే, వారు యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని, దేవుడు మానవుడేటువంటి విషయాన్ని వారు ఇంకా విశ్వసించట్లేదు. ఎర్రన పెయ్య దొరికింది, ఇదిగో బలి కోసం సిద్ధపరచబడింది, మందసం దొరికింది,
ఇంకా మూడవసారి దేవాలయం కట్టబడుతుంది అని చెప్తున్నారు. అయినా వారి హృదయాలు ఇంకా కఠినంగానే ఉన్నాయి. క్రీస్తువుని ప్రతిబిడగా ఈ కఠిన హృదయం అనేటువంటిది వారు కొంత మట్టుకు కలిగినట్ట. వారు ఇప్పుడు ఏమైంది పడుతుంటే, యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు, ఈ రక్షణ సువార్తను ప్రకటించాడు. అంటాడు, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది యూదులు క్రైస్తవులు అవుతున్నారు. అందరూ కూడా క్రైస్తవులు కావాలి, అందరూ కూడా యేసు క్రీస్తును అంగీకరించాలి. కాబట్టి యాకోబులో నుండి వచ్చేటువంటి సియోనులో వచ్చినటువంటి విమోచకుడు ఎవరంటే, విమోచకుడు ప్రభుత్వ యేసుక్రీస్తు వారే. ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన లోకంలో ఉన్నటువంటి ఈ భక్తిహీనతనంతా కూడా తీసివేసి ఆయన రాకడ కొరకు మనలను సిద్ధపరుస్తాను. నేను వారి పాపములను పరిహరింపుచ్చినప్పుడు నా వల్ల కలుగు నిబంధన ఇదే అని ప్రభు తెలియజేస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7-8 కలిసి ఉన్నాయి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మేము మీ యొద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని యందు ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమి చెప్పవలసిన అవసరం. కాబట్టి సంఘము అనేక చోట్లకు వెళ్ళారు, అనేక చోట్ల క్రీస్తు సువార్త ప్రకటించబడింది. ఇక్కడ వారు ఏం చేశారట, మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మీరు తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసాలు మాదిరిగా ఉన్నారు అని ప్రభువాక్యం మనకు తెలియదు. మనం కూడాను యేసుక్రీస్తు రాకడ దినాలు సమీపిస్తున్న కొలది ఎలా ఉండాలంటే మనం కూడాను మాదిరిగా ఉండాలి. మనం లోకంతో కలిసే వారంగా ఉండకుండా మాదిరిగా ఉండాలి. ఎప్పుడైతే మనం మాదిరిగా ఉంటామో అప్పుడే మనము ఎత్తబడతాం. 2వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీరు మాకు బహుప్రియులయ్యుంటిరి గనక మరి విశేషముగా విశేష ప్రేమాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాం. క్రీస్తు కొరకు డబ్బులు ఇస్తున్నాం, క్రీస్తు కొరకు ఉద్యోగాలు విడిచిపెడుతున్నాం, యేసుక్రీస్తు వారి కొరకు ప్రాణం పెట్టడం కొరకు కూడా ముందుకు వచ్చేటువంటి వారుగా ఉండాలి. అనేక మంది భక్తులు ప్రభు కొరకు వారి జీవితాలు సమర్పించారు. కనుక ప్రభునందు ప్రియమైన పౌలు గారు చెప్పేది ఏంటంటే, అంత్య దినాలు రాకడ దినాలు మనం ఎలా ఉండాలంటే విశ్వాసి ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి, ప్రభుని గురించి అనేక మందికి సాక్ష్యము చెప్పేవాడిగా ఉండాలని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, యూదాపత్రిక 14 ఒకటే అధ్యాయం ఉంటుంది. 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ పౌలు గారు అక్కడ యూదా యేసుక్రీస్తు రాకడ దినాల్లో విశ్వాసం ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీటిని గురించి ప్రవచించాను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గుర్చి భక్తిహీన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గుర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధ వారితో వచ్చెను. ప్రభునందు ప్రియమిత్రులారా, ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారని చెప్పుకోవాలి. ఇందాక యూదులు కఠినమైపోయారట, ఇందాక చెప్తున్నాం కదా, ఇశ్రాయేలు హృదయాన్ని కఠినమైపోయింది. అందుకోసం యెహెజ్కేలు అంటాడు, ఈ కఠిన హృదయం దాన్ని ఏమన్నాడంటే రాతి హృదయం అన్నాడు. ఈ రాతి హృదయం మాంస హృదయంగా మార్చు ప్రభా అని వారు ప్రార్థన చేశారు. ప్రభు ఇక్కడ ఏమంటే భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గుర్చి భక్తిహీనమైన పాపులు తమకు విరోధముగా చేసిన కఠినమైన మాటలను గుర్చి వారిని ఒప్పింపజేస్తాం. అబ్బాయి కఠినంగా మాట్లాడుతున్నావు, యేసుక్రీస్తు వారి దేవుడిని ఒప్పుకోవాలి. విజయవాడలో ఈ కరపత్రికలు పంచుకుంటూ ఒక పాస్టర్ గారు వెళితే అక్కడ జెండా సెట్ సెంటర్ అని ఒకటి ఉంది. ఆ సెంటర్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఈ పాస్టర్ గారి దగ్గర ఈ కాగితాలను లాక్కొని ఆయన కొట్టి పంపించేసేసాడు. బాగా కొట్టాడు, రక్తం గారి తల పగిలింది. సరే పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. ఈయన అనుకున్నాడు ఈయన పోయి
కేసు పెడతాడేమో, నన్ను కొట్టాడని చెప్పి అనుకున్నాడంట. కేసు పెట్టలా. తర్వాత ఇంకొక వారానికి వచ్చి మళ్ళీ అక్కడ కరపత్రికలు పంచి పెడతా ఉండే. ఏయ్, మనకి కొట్టిన సిగ్గు రాలేదంటాయా నీకు? కరపత్రి పంచుతున్నాగా, మా దగ్గర ఎందుకు పంచుతున్నా పో అని చెప్పేసి మరలా కొట్టాడు. 2 సార్లు కొట్టాడు. ఈయన వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఈ అబ్బాయి బైబిల్ ఉన్న తప్పులన్నీ ఎత్తి రాయాలి అని చెప్పేసి బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. హేతువాది. బైబిల్లో హేతువాదం అంటారండి. బైబిల్లో తప్పులు రాయాలని చెప్పేసి బైబిల్ చదవటం మొదలు పెడితే, ఈ బైబిల్ చదువుతూ ఉంటే జరిగిన విషయం ఏంటంటే, ఈయన తప్పులు కనపడుతున్నాయంట. ఎవరి తప్పులు కనపడుతున్నాయండి? ఈ చదివే ఆయన తప్పులన్నీ కనపడుతుంటే ఆయన ఏడవటం మొదలుపెట్టాడు. ప్రభా, నేను పాపిని, నా పాపాలన్నీ కూడాను నీ వాక్యంలో కనబడుతున్నాయి, నాకు ఇప్పుడు ఎట్లా క్షమాపణ దొరుకుతుంది అని ప్రార్థన చేసుకుంటూ ఆయన మనసులో తలంచుకుంటూ బాధపడతా ఉంటే, మరలా ఈ కరపత్రికలు పంచి ఆయన ఉన్నాడే వచ్చి ఆయన కరపత్రికలు పంచుతో వాక్యం చెప్తున్నాడంట. అక్కడ ఈసారి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడట. ఈయన బాబు మళ్ళీ కొడతాడేమని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడంట. ఈయన భయా పాబాకండి, మీకోసం వస్తున్నాను, ఈసారి నేను కొట్టను, నన్ను క్షమించండి అనుకుంటే వెనకబడి వచ్చాడట. వచ్చి పాస్టర్ గారు నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకున్నాడట. ఏమిటయ్యా అంటే, నేను నిన్ను 2 సార్లు కొట్టా, నువ్వు నా మీద కేసు పెడతావు అనుకున్నా, నువ్వు నన్ను మీద కేసు పెట్టలా. ఎవరిని తీసుకొచ్చి నా ఇంటి మీదకి వచ్చి నువ్వు మళ్ళీ నా మీద పెద్దలను పిలవలా. అయితే నేను బైబిల్లో తప్పులు పట్టుకున్నావు అని చెప్పేసి బైబిల్ చదువుతా ఉంటే, బైబిలే నన్ను పట్టుకుంది, దేవుని యొక్క వాక్యం నన్ను పట్టుకుంది, నన్ను క్షమించి నా కొరకు ప్రార్థన చేయండి, నేను సువార్త ప్రకటించాలి అని ఆయన వస్తే ఆ పాస్టర్ గారు ఆయన కొరకు ప్రార్థన చేశాడు. ఆయన మరి మారు మనసు పొందాడు, తన కఠిన హృదయాన్ని మార్చుకున్నాడు. బైబిల్ చెప్తుందంటే, నువ్వు మూర్ఖుడుగా, నువ్వు భక్తిహీనుడుగా, నీవు విరోధిగా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. అందుకోసం అంటాడండి, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలను గుర్చి, భక్తిహీన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గుర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల దూతలతో వస్తున్నాడు. భక్త్ సింగ్ గారి గురించి మనకు తెలుసు. ఈరోజు ప్రపంచం అంతా భక్త్ సింగ్ గారు ఫెలోషిప్ పాకిపోయింది. ఆ భక్త్ సింగ్ గారు ఎలాంటి వాడంటే, బైబిల్ చించేసినోడు. బైబిల్ని చించేసి నాకు ఈ బైబిల్ అక్కర్లేదు. ఆ రోజుల్లో చదువుకోవడానికి మిషనరీ స్కూల్సే ఉండేవి. మిషనరీస్ వచ్చి మన స్కూల్స్ పెట్టారు. ఇంగ్లీష్ మీడియం చదువుకునేటువంటి వాళ్ళు అక్కడ చదువుకోవడం కోసం మిషనరీ స్కూల్స్ ఉండే కాబట్టి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న బైబిల్ ఇచ్చేవాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనకి గిడియోన్ బైబిల్ ఇస్తాం మనం, గిడియోన్ సంస్థ. ఆ గిడియోన్ బైబిల్ ఇస్తే ఈ బైబిల్ని కాల్చేసేసాడు ఆయన. ఆ బైబిలే అతని జీవితాన్ని రక్షించింది. ఆయన ప్రపంచమంతా సువార్త ప్రకటించేటువంటి సాధనంగా మారాడు. సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ తగలబెట్టాడు. ప్రభునందు ప్రియమిత్రులారా, ఈ విధంగా అనేక మంది కఠిన హృదయులై, యేసుక్రీస్తు విషయంలో కఠిన హృదయులై దేవునికి వ్యతిరేకంగా పనిచేశారు. కానీ వారందరూ మార్పు పొంది దేవుని కొరకు సాక్షులయ్యారు. క్రీస్తు ప్రియమిత్రులారా, ఒక ఆయన సాక్ష్యం నేను విన్నాను. ఆయన ఏమంటాడంటే, నేను మూడు సార్లు స్వామిమాల వేసుకొని వెళ్ళానండి. నా జీవితంలో బలహీనత వచ్చినప్పుడు నన్ను ఎవ్వరూ బాగు చేయలేదు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నేను ఈరోజు క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాను. ప్రభునందు ప్రియమిత్రులారా, మీకు వాక్యం చెప్తుందంటే, రాకడ దినాలు ఎలా ఉంటాయంటే కఠినులు మార్చబడేటువంటి దినాలుగా ఉంటాయని వాక్యం. యేసుక్రీస్తు ఆయన వేవేల పరిశుద్ధులతో వస్తారని చెప్తున్నటువంటి దినాలుగా ఉంటాయి. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు మరియు పరలోకము తెరవబట్టయు చూచితిని, అప్పుడదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చునినవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ప్రభునందు ప్రియమిత్రులారా, యేసుక్రీస్తు వారు మరి మొదటి రాకడలో దీనుడిగా సాత్వికుడిగా లోకానికి వచ్చాడు. ఆయన రెండవ రాకడలో ఆయన గుర్రమెక్కి ఆయన నమ్మకమైన సత్యవంతుడిగా రానయ్యున్నాడు. మీరు 11వ అధ్యాయంలో ఆ చివరి దాకా 16వ వచనం దాకా చదివితే ఆయన మరి
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి వస్త్రము కలిగినటువంటి వాడుగా రానయ్యున్నాడు అనేటువంటి విషయాన్ని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మనం ఏం చేయాలి? ఆయన వస్తుంటే అంటే మనందరూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించే 9వ వచనం నుండి మనం గమనించినప్పుడు ఆయన మరి పౌలు గారు సంఘము గురించి రాత్రింబగళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు. కనుక ఈ ప్రార్థనలు ఆయన ఏం చెప్తాడంటే యేసుక్రీస్తు వరకు ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా మన హృదయములలో పరిశుద్ధత కలిగినటువంటి వారంగా ఉండాలట. 12-13 వచ్చిన చదవండి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యముగాను ఆయన స్థిరపరచుటకై మేము మీడను ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగనే మీరును ఒకరి ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందాలి. కాబట్టి మనం యేసుక్రీస్తు రాకడ గురించి చెప్పుకుంటున్న దినాల్లో విశ్వాసి ఎలా ఉండాలి? విశ్వాసి ఎలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన పరిశుద్ధత విషయంలో అనింద్యంగా ఉండాలి, నిందలేనటువంటి వారంగా ఉండాలి. ఎవరు మన మీద ఈ పరిశుద్ధత గురించి నింద వేయకూడదు. చూడమ్మా, ఆమె తెల్ల చీర కట్టుకుని వచ్చింది, ఆమె నోటి నిండా ఏమవుతున్నాయి? అంటున్నారా? ఏం మాట్లాడొచ్చా? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావుగా అంటున్నారా? అనిపించుకోకూడదు. మనం అలాగ మనం ఇతరుల చేత అనిపించుకోకూడదు. ఇంకేం చేయకూడదట? మనము యేసుక్రీస్తు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. ప్రేమలో వర్ధిల్లాలి. ఈ ప్రేమలో వర్ధిల్లాలంటే ఒకరి పట్ల ఒకరు మనం కూడాను ప్రేమ కలిగి జీవించాలి. ఒకరికొకరు సహాయం చేసుకునే వాళ్ళంగా ఉండాలి. ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు మనం పాలు పొందే వారంగా ఉండాలి. ఒకరికొరకొకరు ప్రార్థించే వారంగా ఉండాలి. ఒకరి క్షేమం మనం మరొకరు కోరేవారంగా ఉండాలి. కానీ ఎప్పుడు కూడాను నాశనం అయిపోవాలని మనం అనేవారంగా ఉండకూడదు. క్రీస్తునందు ప్రియమిళ్ళరా, ఎప్పుడైతే మనం అలా ఉంటామో యేసుక్రీస్తు రాకడ వచ్చినప్పుడు మనము కూడా ఎత్తబడతాం. కనుక రాకడలో ఎత్తబడే వారంగా మనం ఉండాలంటే మనమందరము కూడాను రాకడ గుర్తులు నెరవేరుతూ ఉన్న దినాల్లో మనం జీవించేటప్పుడు జడేయకుండా మనము ఉండాలి. రాకడ గుర్తులు నెరవేరుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ధైర్యముగా తలెత్తుకొని నా విడుదల వచ్చేసింది అంటూ ప్రార్థించే వారంగా ఉండాలి. కనుక లూకాసు వార్త 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 35-36 వచనాలు చూడండి. ఆ దినం ఎలా ఉంటుందంటే 34 ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరివచ్చినట్లు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. మరణం ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. బాగానే ఉంటాం. మన సతీష్కి యాక్సిడెంట్ అయింది. ఎందుకు యాక్సిడెంట్ అయింది అని అడిగితే వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉన్నాడట. ఎదురుగా ఒక కారు వచ్చిందట. దాన్ని తప్పించబోయి దెబ్బకని చేయి ఇదయింది, బండి స్కిడ్ అయింది, పడ్డాడు, యాక్సిడెంట్ అయ్యింది. అనుకున్నాడా? ఎవరైనా అనుకుంటామా ఇలా జరగాలని? నాకు యాక్సిడెంట్ జరగాలని ప్రయాణం చేస్తామా? చెయ్యం. దారిలో వెళతానే చాలామంది మరి హఠాను మరణానికి గురవుతున్నటువంటి వారిగా ఉన్నారు. అనుకుంటామా? ఎవరు అనుకోం. బలహీనతలు వస్తాయి. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మీకు ఎందుకు చెప్తానంటే మనం అనుకోని గడియలో ప్రభు వస్తాడు. మనం అనుకోని గడిలో విపత్తులు జరుగుతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడాను సిద్ధపడి ఉండాలి. కనుక 36 వచనం, కాబట్టి మీరు జరగబో వీటినెల్లనూ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబొట్టకై శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ మీ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి. కాబట్టి ప్రభు యేసు రాకడ సమీపించింది. కాబట్టి సంఘం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు రేపు మొదటి రాకడ వచ్చింది. ఆయన మన కొరకు ఈ లోకంలో మానవుడిగా పుట్టాడు అని మనం పండుగ చేసుకుంటున్నాం. ఈ పండుగలో మనం ఏం చేయాలంటే ఆయన మరలా తిరిగి రానయ్యన్నాడు. కాబట్టి నేను మానసికంగా సిద్ధపడి ఉంటాను, ఆత్మీయంగా సిద్ధపడతానని మన హృదయాలు రాకడ కొరకు సిద్ధపరచుకుని రాకడలో ఎత్తబడే ఆయత్తపాడు జీవితాన్ని మన కఠినత్వాన్ని దూరం చేసుకుని మెత్తనైన హృదయంతో ప్రభువుకు సాక్షులుగా జీవిస్తూ మరి ఆయన రాకడలో మనం అనింద్యముగాను నిందారహితముగాను విమోచించబడినటువంటి వారంగాను జీవిస్తూ ప్రభు రాకడలో ఎత్తబడే ఆయత్తపాడు జీవితాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు తెలియజేసుకొచ్చున్నాం. ఈ ప్రభు దినములో మా తండ్రి
మీ రాకడ గురించి విషయాలు మేము ధ్యానం చేసుకున్నాం. 2024 సంవత్సరాల కిందట మీరు మానవ పాప పరిహార్థ నిమిత్తమే మానవుడికి ఈ లోకానికి వచ్చారు. పరలోక రాజ్య సువార్తను ప్రకటించారు. అయినా మీరు తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళారు. మరలా తిరిగి వస్తానని వాగ్దానం చేశారు. మీరు వచ్చే ముందు జరిగేటువంటి కార్యాల గురించి చెప్పారు. ప్రభా, మేము జీవిస్తున్నటువంటి ఈ దినాల్లో మీరు అక్కడ గుర్తులు అనేకం నెరవేరుతున్న దినాల్లో మేము జీవిస్తున్నాం కనుక మెలకువ కలిగి ప్రార్థించుకు సహాయం తెచ్చేయండి. మాలో కఠినత్వాన్ని దూరం చేయండి. మాలో ఉన్నటువంటి వేషధారణ దూరం చేయండి. మా ప్రభా, మాలో ఉన్నటువంటి నిందలు దూరం చేయండి. పరిశుద్ధత మాకు దయచేయండి. నిరపరాధులుగా మేము తీర్చబట్టడానికి మీ సహాయం దయచేయండి. ప్రభా, ప్రతి హృదయాన్ని మీరు తాకమని, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బలహీనతలు దూరం చేసి విశ్వాసంలో స్థిరపరిచి ఎత్తబడే ఆయతపడి జీవితాన్ని దయచేయమని, విన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరుచుకుని నెమరు వేసుకునే జీవితం దయచేయమని వేడుకుంటూ మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానాలకు మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసువలె మీ హృదయములకును మీ తలంపులకును కావలుండునుగాక. ఆమేన్. దేవా నయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నాయంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, ఈ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సును కలుగ చేసి నన్ను దృఢపరచుము. అయితే కూర్చోనండి. ప్రకటన గమనించండి. శుక్రవారం 6వ తారీఖు